హాయ్ గాయ్స్! ఇక్కడైతే నేను 2 మంత్స్ బ్యాకే 2 ట్రూవీ కెమెరాస్ అయితే ఇన్‌స్టాల్ చేశాననమాట. అండ్ వీళ్ళు చేంజ్ చేసిందేంటంటే వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు. కెమెరాస్ అయితే ఆఫ్‌లైన్ ఎళ్ళిపోయినాయనమాట. సో, ఈ కంపెనీలో మొత్తం మనకి ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవుతుంది చూడొచ్చిక్కడ. అండ్ నేనైతే వీళ్ళకి చెప్పాను అది నా ఫాల్ట్ కాదు. మీరు వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసినందుకు రావట్లేదంటే నమ్మలేరాళ్ళు. సో, మళ్ళీ నేను ఇక్కడ ఈ కెమెరాని రీసెట్ చేసి వైఫై పాస్వర్డ్ అనేది ఫ్రెష్‌గా అయితే యాడ్ చేసి, అప్డేట్ చేసి అయితే చూపెట్టాననమాట. అప్పుడు గాని నమ్మలేరాళ్ళు. సో, ఇప్పుడైతే నేను మీకు ఇంకా క్లియర్‌గా చూపెడతాను. ట్రూవీ కెమెరాస్‌కి ఇలాంటి ఒక బటన్ అయితే ఇస్తారు. దీన్ని ఒక 5 ఆర్ 10 సెకండ్స్ హోల్డ్ చేయగానే మీకు ఒక చిన్న సౌండ్ వస్తుంది రీసెట్ అయినట్టు. సో, రీసెట్ అయినట్టు సౌండ్ రాగానే మీరేం చేయాలంటే ట్రూ క్లౌడ్ యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్‌ని క్లిక్ చేసి యాడ్ డివైస్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ కోడ్ యాడ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ స్టార్ట్ స్కానింగ్ అని క్లిక్ చేసేసి కెమెరా పక్కకైతే మనకు ఒక కోడ్ అయితే ఇస్తాడనమాట. క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేయగానే ఇక్కడ మనకి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఏమంటారు మన రైట్ క్లిక్స్ ఇచ్చేసి సో, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వైఫై పాస్వర్డ్ అడుగుతుంది ఇప్పుడు. సో, మీరు అప్డేట్ చేసిన వైఫై పాస్వర్డ్‌ని ఇచ్చేస్తే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాడనమాట. సో, దాన్ని ఏం చేయాలి మనం ఇలా కెమెరాకైతే చూపెట్టాలి. సో, కొంచెం డిస్టెన్స్ అటు ఇటు చూసుకొని చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత యాక్సెప్ట్ చేయగానే ఒక చిన్న సౌండ్ వస్తుంది మళ్ళీ. అండ్ ఇలా మీకు నెట్వర్కింగ్ అని చెప్పేసి వచ్చేసి 100% కాగానే కెమెరా అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కెమెరా నేమ్ అడుగుతుంది. మీ ఇష్టం మీరు ఆఫీస్ పెడతారా లేకపోతే ఇంకేం పెడతారో నేమ్ మీకు తగ్గట్టు పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది ఇచ్చేసుకోండి. నెక్స్ట్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ నౌ కొట్టండి. సో, ఫస్ట్ ఇక్కడ మీకు చూడగానే మీకైతే డివైస్ ఆఫ్‌లైన్ అని చూపెడుతుంది. సో, అలా చూపెడితే మీరు భయపడకండి. జస్ట్ మళ్ళీ ఒక్కసారి దాని మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా డివైస్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ట్రూ క్యామ్స్ ఉంటే మీరు ఒకవేళ వైఫై పాస్వర్డ్స్ అప్డేట్ చేస్తే మీరైతే మళ్ళీ ఇలా రీసెట్ చేసి వైఫై పాస్వర్డ్‌ని అయితే అప్డేట్ చేయొచ్చనమాట. సో, ఇలాంటి సర్వీసెస్ అండ్ సీసీటీవీ సర్వీసెస్‌కి గురించి ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే నంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. కాల్ చేయండి.